బనకచర్ల ఇష్యూ పైన ప్రభుత్వ పథకాల అమలుపైన అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్లస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని కేటీఆర్ అనడంలో అర్థం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యలపైన ఎక్కడ చర్చ చేయాలో మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తెలియదా అని ప్రశ్నించారు. స్పీకర్ కు ప్రతిపక్ష నేత కేసీఆర్ లేఖ రాస్తే అన్ని అంశాలపైన అసెంబ్లీలో చర్చించేందుకు రెడీగా ఉన్నామని అన్నారు. సభలో డిబేట్ చేస్తే 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రజలకు తెలుస్తుందని కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని అన్నారు పొన్నం. మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేము. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ గారు సూచన చేస్తాను. గెలిచి చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. ఆయన స్టేట్మెంట్కి అంత భయపడితే ఎట్లా? తర్వాత బేసిక్గా అనేటువంటిది ఆనాడు బేసిజాలు లేవు, బేసిన్లు లేవన్న మాట కొరకు మాట్లాడుతాను. బేసిన్లు లేవన్నటువంటి వాళ్ళకు బేసిక్గా ఏం మాట్లాడే హక్కు ఉంటుంది? కాబట్టి ఈరోజు ఒకటే నేను మళ్ళీ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ అరే రా ఎమ్మెల్యే కదా ఊరికి వేరేటోళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవాల్ చేస్తే వేరు. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి శాసనసభ్యుడివి ఏడ చర్చ చేయాలో తెలియకుండాను మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామంటే మనం వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? ఎన్నిక ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళు మీరు లేఖ రాయండి. ప్రెస్ క్లబ్ వాళ్ళు పిలిచి మీరు 5 మేము 5 డెమోక్రటిక్గా డిస్కస్ చేద్దామంటే అది అయ్యేది కాదు. అట్లా నాకే మేము చర్చలకు వెనుకపోయేటోళ్ళం కాదు తప్పకుండా. కాబట్టి మరొకసారి కోరుతా ఉన్నా, బేసిజాలు లేవన్నా, బేసిక్గా లేవన్నా ఇదంతా కూడా చర్చ జరగాలంటే తెలంగాణ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా భావిస్తాను. ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతాం. ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్లలో అన్యాయం చేసింది, 10 ఏళ్లలో తెలంగాణ ఏ నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వాటి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటే ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వేం మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమకు ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసిజాలు లేవా ఏమనేది అన్నీ తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి.